మొన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఇల్టి పాలసీ అయితే, ఏ టీడీఆర్ పాలసీ అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో అసెంబ్లీ సాక్షిగా అబద్దాలరావు గారు, డ్రామాలరావు గారు, మీరు ఏ కమిటీని వేయమంటే, ఏ శాఖని దీనికి నిర్ణయించమంటే, ఏ ఎంక్వైరీని వేయమంటే 2004 నుంచి 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ 2026 మార్చి వరకు ఏ ఇల్ట్ పాలసీ, ఏ టీడీఆర్ పాలసీ మీద వేలాది కోట్ల అవకతవకలు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారో ఈ ప్రభుత్వం అటువంటి ఎంక్వైరీ వేయడానికి సిద్ధంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే తోక ముడుచుకొని అసెంబ్లీ నుంచి పరారైన పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూశాం. ఆనాడు మనం చూశాం ఇల్ట్ పాలసీ. ఆ ప్రభుత్వంలో కొంత వ్యక్తుల కోసం ఇల్ట్ పాలసీ తీసుకొచ్చారు. ఈనాడు ఈ ప్రభుత్వం అన్ని అంశాలతో పాటు ఇల్ట్ పాలసీని కూడా ప్రతి ఒక్కరికి సరి న్యాయం ఉండే విధంగా ఒక బ్రాడ్ మైండ్ తో ఈ హైదరాబాద్ పట్టణంలో ఇల్ట్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాని మీద విమర్శలు, టీడీఆర్లు పాలసీ తీసుకొస్తే దాని మీద విమర్శలు. అసలు విమర్శలు అనేది నిజముంటే ఏమన్నా జీర్ణించుకోవచ్చు, నిజం చెప్తే దాన్ని మనం సరిచేయొచ్చు. అలా కాకుండా ప్రతిదీ అబద్ధాన్నే నిజంగా చెప్పాలని తాపత్రయపడే ఈ అబద్దాలరావు గారికి కొన్ని విషయాలు ఇక్కడ మీ ద్వారా వారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. దీంట్లో ప్రధానంగా ఈ మధ్య నాదర్గులకు సంబంధించిన ఒక అంశాన్ని వారు ప్రస్తావిస్తారు. ఈ నాదర్గులకు సంబంధించిన అంశంలో సర్వే నెంబర్ 613 నాదర్గుల్ గ్రామం, బాలాపూర్ మండలం, రంగారెడ్డి జిల్లా. దీంట్లో ఉన్న విస్తీర్ణం 373 ఎకరాల 22 కుంటలు. ఇది ప్రైవేటు భూమిగా, కొన్ని సందర్భాల్లో 2004 నుంచి గవర్నమెంట్ భూమిగా, రకరకాలుగా అనేక కోట్లలో, అంత డీటెయిల్ గా పోవడానికి చాలా మీకు డీటెయిల్స్ ఇస్తాను. రకరకాలుగా అనేక కోట్లలో దీన్ని కొట్లాడటం జరిగింది. ఒకసారి ప్రైవేటు పార్టీలు గెలవటం, ఒకసారి ప్రభుత్వం గెలవటం, పై కోర్టులు పోవటం, ఆ పై కోర్టులు పోవటం, పోలీస్ సపోర్ట్ కూడా కోర్టు డైరెక్షన్ తెచ్చుకోవటం, ఇలా ఆనాటి ప్రభుత్వంలో కొన్ని జరిగాయి. దీంట్లో మీడియా మిత్రులు, రాష్ట్రంలో ఉండే ప్రజానికం, టీవీలు చూస్తున్న అబద్దాలరావు గారు వారు కూడా గమనించాల్సింది ఉంది. అయ్యా, 2014లో మీ ప్రభుత్వంలో యునైటెడ్ ల్యాండ్ మార్క్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ఫా ఎస్టేట్ హౌసింగ్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమేగా డెవలప్మెంట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ 3 సంస్థలకి 1/9/2014 ఆనాడు మీ ప్రభుత్వం ఉంది. మీ ప్రభుత్వంలోనే ఈ నాదర్గుల్ గ్రామంలోని ఈ 613 సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా?
ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేసింది మీరు కాదా?